జూబ్లీస్ బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఈ రోజు అభ్యర్థి పేరు క్యాండిడేట్ పేరు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఏం చెప్తారు మరి, ఎలా ఉండబోతుంది? తప్పకుండా 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు నియర్లీ 2 years అయింది. 2 years లో రిజల్ట్ వచ్చింది. మొత్తం ధోకా అంటే మాక్సిమం ధోకా చేశారు. ఎంత ప్రామిసెస్ చేశారు, ఫాల్స్ ప్రామిసెస్ చేశారు. పబ్లిక్ ధోకాలో ఓటేశారు కాంగ్రెస్. ఈ రిజల్ట్ వచ్చింది 2 years లో. అందరూ మైనారిటీస్ బి నారాజు ఉన్నారు, నాన్ మైనారిటీస్ బి నారాజు ఉన్నారు. ఎకానమీ మొత్తం బర్బాద్ అయింది. తెలంగాణ ఎకానమీ, పబ్లిక్ ఎకానమీ బర్బాద్ అయింది. డబ్బులు లేదు. బిజినెస్ చేసిన మంచికి, పేదవాడి పని చేసిన మంచి, ప్రాపర్లీ ఇంటిలో పని చేసిన మంచి, మేస్తరీస్, కాంట్రాక్టర్స్, చాలా థౌసండ్స్ ఆఫ్ లక్ష మంది ఉన్నారు. అన్ఎంప్లాయ్ అయింది. రియల్ ఎస్టేట్ బయట బర్బాద్ అయింది. కేటీఆర్ గారు చాలా హార్డ్ వర్క్ చేసి తెలంగాణలో పేరు మంచి తీసుకొచ్చిన, ఇండియాలో బెస్ట్ స్టేట్ అంటే తెలంగాణ స్టేట్ అయింది. పర్ ఇన్కమ్ లో ఎక్కువ ఇన్కమ్ అంటే తెలంగాణ స్టేట్ ప్రజలు ఇన్కమ్ ఉంది. ఎంత డెవలప్ అయింది. ఇది మా చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఆయన ప్రియాంక మేడం గారికి, రాహుల్ గాంధీ గారికి, అందరూ చాలా పెద్ద లీడర్స్ వచ్చిన పెద్ద ప్రామిసెస్ చేశారు. ఒక్క ప్రామిస్ అంటే ఓన్లీ ఫర్ బస్ ఇచ్చిన, అది ఖటారా బస్ ఇచ్చిన. ఇది అమ్మాయి లేడీస్ కోసం ఖటారా బస్ ఇచ్చిన. ఖటారా బస్ పని చేస్తలేదు. బస్ లో అమ్మాయి పోతుంది, హస్బెండ్ ఎక్కడ ఉన్నారు, ఇంకో బస్ లో వస్తున్నారు. ఇది ప్రాబ్లం. 6 గ్యారెంటీల విషయం కానివ్వండి, ఇప్పుడు ఊర్లలో రైతులు యూరియా విషయం కానివ్వండి, ఫెయిల్యూర్ అయింది అనుకోవచ్చా సార్? మరి ఏం చెప్తారు? 100% యూరియా సప్లై చేయలేదు సరిగా. లైన్ లో అంటే మంచి చల్లిపోయినా, లైన్ లో అంటే లాఠీ చార్జ్ అయింది. కేసీఆర్ గారు అంటే మహాన్ లీడర్, మహాత్మా లీడర్. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చిన ఎన్ని సంవత్సరాల తర్వాత, 45 years తర్వాత తీసుకొచ్చిన తెలంగాణ. 69 మూవ్మెంట్ లో 400 మంది చనిపోయిన తర్వాత కేసీఆర్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. ఆ టైం అందరూ ఏం చెప్పారు, పాగలైంది, దివానే అయింది, ఏమస్తలేదు, ఈ పబ్లిక్ దివానా చేస్తున్నారు అంటే తీసుకొచ్చిన మహాత్మా లీడర్ కేసీఆర్ తెలంగాణ. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అధికారంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. హైదరాబాద్ లో అత్యధికంగా బీఆర్ఎస్ కి సీట్లు ఉన్నాయి. ఇవేమన్నా మరి బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అవకాశం ఉందో? అక్కడ మైనార్టీ ఓట్లు కూడా కీలకం. తప్పకుండా మైనార్టీ 100% కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఓటిస్తున్నారు. మైనార్టీ బి నారాజు ఉన్నారు. కేసీఆర్ ఏం చేశారు, సెకండ్ టైం గెలిచిన తర్వాత ఓన్లీ చీఫ్ మినిస్టర్, ఒకటి ఇంకో మినిస్టర్, ఇద్దరులో అంటే ఒక ముస్లిం కు ఇచ్చిన, పార్టీ పాత లీడర్ కు ఇచ్చిన, నాకు ఇచ్చిన. నేను 2000 ముందు ఎంబడి ఉన్నారు. మూమెంట్ లో పని చేసిన, మూమెంట్ లో మంచి పని చేసిన, మంచిగా ఇచ్చిన. మైనార్టీకి చాలా రెస్పెక్ట్ ఇచ్చిన. ఇండియాలో ఏ సీఎం ఎడ్యుకేషన్ ఇవ్వలేదు. ఇండియాలో ఒకటి సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. మైనార్టీలో ఆల్ కమ్యూనిటీకి, పేదవాడికి 1000 రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు. మన దగ్గర రోడ్ కనెక్టివిటీ చేశారు. ఫార్మర్స్ కు రైతు బంధు, రైతు బీమా ఇచ్చిన, ఫార్మర్స్ కు ఇన్సూరెన్స్ చేసిన లీడర్ అంటే కేసీఆర్ గారు. 5 లక్షల రూపాయలు ఎవరిచ్చినా ఎవరు ఇవ్వలేదు. ఎంత మంచి లీడర్ కు మిస్ అయింది అంటే అందరూ లొల్లి చేస్తున్నారు. క్యా గల్తీ హోగీ హమ్సే, పాగల్ హోగీ థే హమ్, కైకి ఓట్ దాలే, ఏం చేసిన అంటే అది మిస్టేక్ అయింది అంటే మాఫ్ చేయి, మనకు మిస్టేక్ అయింది అంటే ప్రజాతో హాత్ జోడి చేస్తున్నారు. ఇది చాలా మంది కూడా ఇప్పుడు నిన్న సిర్పూర్ ఎమ్మెల్యే కానివ్వండి, లేకపోతే ఇంకా కొంతమంది కరీంనగర్ నుంచి, షాద్నగర్ నుంచి కూడా అధికార పార్టీ కాకుండా బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు. మరి ఏం చెప్తారు సార్? తప్పకుండా ఫ్యూచర్ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. 100% బీఆర్ఎస్ పార్టీకి ఫ్యూచర్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ 9.5 years లో ఎంత తెలంగాణకు డెవలప్ చేశారు. ఇండియాలో బెస్ట్ స్టేట్ అనేది తెలంగాణ స్టేట్ ఉంది. రోడ్ కనెక్టివిటీ, వాటర్ లేదు మా దగ్గర, డ్రింకింగ్ వాటర్ లేదు. అప్పుడు నల్గొండలో ఫ్రోసెస్ వాటర్ ఉంది, మహబూబ్ నగర్ లో ఉంది. ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ నీళ్ళు ప్రొవైడ్ చేసిన లీడర్ కేసీఆర్ గారు. కరెంట్ లేదు మన దగ్గర. 3 day హాలిడేస్ ఉంది. ఫ్రైడే హాలిడే, సాటర్డే హాలిడే, సండే హాలిడే. 3 days ఇండస్ట్రీ హాలిడేస్ అంటే డిక్లేర్ చేశారు. అది ఏ ఇండస్ట్రీ హాలిడేస్ అంటే పవర్ లేదు. చాలా పరిశ్రమ ఉన్నారు. అందరికి పవర్ సర్ప్లస్ తీసుకొచ్చిన, సప్లై చేసిన లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు. చివరిగా ఏం చెప్తారు సార్? జూబ్లీహిల్స్ లో అయితే చాలా సర్వేలు కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా వినిపిస్తున్నాయి. మరి బీఆర్ఎస్ దగ్గర 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఆల్ హిందూ, ముస్లిం. ఇంకొకటి ఒక మాట చెప్తా, గంగా జమున తహజీబ్ అంటే ఎవరు తీసుకొచ్చినా కేసీఆర్ గారు. ఎందుకంటే ఇది కాస్ట్ వైజ్ డివైడ్ చేస్తే అంటే మంచి లేదు. అందరూ ఒకటి ఉన్నారు. హిందూ ఉన్నారు, ముస్లిం ఉన్నారు, ఇద్దరు ఒకటి ఉన్నారు. మా తెలంగాణ వాది ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు. తప్పకుండా కలిసిమెలిసి ఉండాలంటే శిక్ష కేసీఆర్ గారు ఇచ్చారు. తప్పకుండా డెఫినెట్లీ దిస్ ఎలక్షన్ మాకు అంటే 100% జూబ్లీలో గెలిచడానికి అవకాశం ఉంది. తప్పకుండా జూబ్లీస్ పబ్లిక్ 100% బీఆర్ఎస్ కి ఓటు ఇస్తా అంటే హామీ ఇచ్చారు. తప్పకుండా ఎలక్షన్ మా 100% నేను గెలిచాను.